నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మరొక బిగ్గెస్ట్ అప్డేట్ మీ ముందరకైతే రావడం జరిగింది. మన నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమా తెరంగేట్రం ఉంటుందని అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరూ నందమూరి ఫ్యాన్స్ అందరూ, అలాగే సాటి సినీ ప్రేక్షకులు కూడా ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకోబోతున్నారు, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఆ సినిమా, మరి ఎప్పుడు పట్టాలెక్కబోతుందని ఎంతోమంది ఈగల్గా వెయిట్ చేస్తున్న అప్డేట్ కోసం అయితే నేను ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచయ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ కూడా చూడండి. న్యూ అప్డేట్స్ కోసం కింద కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇవాళ అప్డేట్ ఏంటంటే చాలా బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే రావడం జరిగింది. మన నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉండబోతోంది, ఎప్పుడు వస్తుంది అనేది ఎంతోమంది ఈగల్గా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ సంవత్సరం వస్తుంది, పై సంవత్సరం వస్తుంది, ఆ మరునాడు సంవత్సరం వస్తుంది, ఇలా అని కాలం గడిచిపోతూ వచ్చింది. ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చేసాయి మోక్షజ్ఞకి. బట్ సినిమా తెరంగేట్రం ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం బిగ్ సస్పెన్స్గా అయితే ఉండిపోయింది. చాలా కాలం క్రితం అయితే ఆదిత్య 369 సినిమాతో మోక్ష ఎంట్రీ ఉంటుందని అయితే చాలామంది చెప్పారు. ఈ మధ్య కాలంలో హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్తో ఉండబోతుందని చెప్పి ఫస్ట్ లుక్ కూడా ఒకటి రీసెంట్గా అయితే వదిలినారు. అది కూడా వదిలి 2 years అయిపోయింది. ఆ లుక్లో అయితే మోక్షజ్ఞ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా మోక్ష వాయిస్ ఇలా ఉంటుంది, ఆయన బేస్ ఇలా ఉంటుంది అని మాత్రం ఎక్కడా కూడా అవకాశం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు బాలయ్య గారు. బట్ ఫ్యాన్స్లో అయితే మాత్రం ఒక తెలియని యాంగ్జైటింగ్, మన బాలయ్య గారి వారసుడు ఎలా ఉంటాడు, ఏంటి, ఎలా చూపించబోతున్నారు స్క్రీన్ మీద అనేది అయితే మాత్రం చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారనమాట. సో వారందరి కోసం అయితే మనకి అందిన సమాచారం ఏంటంటే ఈ మార్చి నెలలో మార్చి 20 మార్చి నెలాఖరు ఆ టైంలో మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. సో సినిమా అయితే మాత్రం ఆదిత్య 369కి సీక్వెలా లేదంటే కొత్త కథతో వస్తున్నారా తెలియదు కానీ బట్ ఆదిత్య 999 అనే మూవీ టైటిల్తో అయితే సినిమా అయితే రాబోతుంది. ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచో నానుతూ వస్తుంది అనమాట. ఈ సినిమా ఎవరు చేయబోతున్నారు చాలామంది దగ్గరకి ఈ సబ్జెక్ట్ అయితే వెళ్ళడం జరిగింది. బట్ రీసెంట్గా అయితే క్రిష్ జాగర్లమూడికి ఈ స్టోరీ వెళ్ళిందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సినిమా మీద కసరత్తు అయితే బలంగా జరుగుతుంది. బట్ ఫ్యాన్స్లో మాత్రం ఒక తెలియని యాంగ్జైటింగ్ అయితే మొదలైంది. ఎవరు చేస్తే బాగుంటుంది. క్రిష్ గత సినిమాలు ఏవి కూడా అంతగా లాస్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి కూడా కృషి సినిమాలు తీసిన ఏ సినిమా కూడా అంతగా ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. బట్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా మంచి మంచి డైరెక్టర్లతో చేస్తే, ప్రశాంత్ వర్మతో చేస్తుంటే బాగుండేది అని కూడా అనుకున్నారు. బట్ అది అనివార్య కారణాల వల్ల ఆ మూవీ కూడా ఆగిపోయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రిష్కే ఈ మెగాఫోన్ అందింది అనేది సమాచారం అనమాట. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. చూడాలి మరి బాలయ్య గారు క్రిష్ని ఏ నమ్మకంతో ఇచ్చారు, మరి ఆయన వినిపించిన స్టోరీ విధానం ఏదైనా కొత్తగా ఏమన్నా అనిపించిందా, కొత్త పాయింట్ ఏమన్నా తీసారా అనేది తెలియాల్సి ఉంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం మార్చి 20 పైన అయితే మాత్రం మనకి మోక్ష ఎంట్రీ మీద ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రాబోతోందని చెప్పుకోవాలి. ఇది బాలయ్య ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక పెద్ద బిగ్ అప్డేట్. ఎందుకంటే ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పక్క చిరంజీవి గారు, మరో పక్క బాలయ్య గారు మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ అనమాట. ఆల్రెడీ చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ గారు సినిమాల్లో నటించడం జరుగుతుంది. ఆయన ఆల్రెడీ స్టార్ స్టేటస్ని కూడా అందుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగారు. ఇంకా తరువాయి మన బాలయ్య గారి వారసుడు కూడా రావాలని ఎప్పటి నుంచో బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే ఈ న్యూస్ అనేది బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. కనీసం ఎక్కడైనా ఒక వాయిస్ ఉన్నా కూడా ఫ్యాన్స్ అయితే చాలా సంతోషపడేవాళ్ళు. చూడాలి మరి బాలయ్య గారు ఎలా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు మోక్ష ఎంట్రీని అయితే ఎంతరం చూడాలి. సో చూద్దాం, ఈగల్ వెయిటింగ్ మార్చ్ కోసం.
ఇకపోతే మన బాలయ్య గారు ఎన్బికే 111 సినిమా మీద అయితే మాత్రం మార్చిలోనే షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్లో బాలయ్య గారి కాంబినేషన్ ఇది సెకండ్ సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉంది. అలాగే ఈ సినిమాలో మాత్రం బాలయ్య గారు సింగిల్ రోలే చేస్తున్నారని సమాచారం. గత సినిమాలన్నీ కూడా బాలయ్య గారు ఎప్పుడు కూడా డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉండేవారు. బట్ ఈ ఎన్బికే 111 సినిమాలో మాత్రం సింగిల్ రోలు మాఫియా బ్యాక్ డ్రాప్లో జరిగే సినిమాగా తెలుస్తుంది. చూడాలి మరి గోపీచంద్ మల్లేని గారు ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గారిని ఏ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తారనేది ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే వరుస అప్డేట్లు అయితే ఉన్నాయి మన బాలయ్య గారి సినిమాలన్నీ కూడా. దిల్ రాజు గారితో హనీ కాంబినేషన్లో మార్కో డైరెక్టర్ కాంబినేషన్లో అయితే ఇంకో సినిమా కూడా అయితే బాలయ్య గారి పుట్టినరోజు కారణంగా కూడా అది కూడా లాంచ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువైతే ఉందన్నమాట. సో ఇలా బాలయ్య గారు అయితే వరుస సినిమాలతో అయితే దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే మన మోక్ష ఎంట్రీ కూడా ఈ 2026లో ఉంటే ఇది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డ్రాగన్ సినిమాతో అలాగే దేవరా 2తో అయితే మాత్రం దూసుకెళ్ళిపోతున్నారు. సో చూడాలి ఈ సంవత్సరం బాలయ్య గారి నుంచి ఎన్బికే 111 అలాగే మోక్ష ఎంట్రీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎప్పుడు చంచే బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ చూడండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచే బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.